ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్లు మరియు ఎగ్జామ్స్ అందిస్తున్న సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీలు. మరిన్ని వివరాలకు మన వెబ్సైట్ని సందర్శించండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు ఏంటంటే రక్తం, రక్తనాళాలు, హృదయం. రక్తం గురించి అధ్యయనాన్ని హెమటాలజీ అని అంటాం. రక్తనాళాల గురించి అధ్యయనాన్ని యాంజియాలజీ అని అంటాం. హృదయం గురించి అధ్యయనాన్ని కార్డియాలజీ అని అంటాం. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనం రెండు విధాలుగా చెప్పచ్చు. జరిగే విధానాన్ని బట్టి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. రెండవది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చేపల్లో కనిపిస్తుంది. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో కనిపిస్తుంది. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ ఏ రకానికి చెందిందంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో జరుగుతుందంటే చేపల్లో జరుగుతుంది. మరి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. మరి చేపలలో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అన్నాం. ఈ చేపల్లో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ రకానికి చెందన్నాం. చేపల్లో వచ్చేసరికి తీసుకుంటే శరీర భాగాలు, బాడీ పార్ట్స్లో ఏమేర్పడుతుందంటే డిఆక్సినేట్ బ్లడ్, ఆమ్లజని రహిత రక్తం. ఈ ఆమ్లజని రహిత రక్తం. మరి చేప హృదయంలో గదుల సంఖ్య పరిశీలిస్తే ఒక కర్ణిక, ఒక జఠరిక, ఒక కర్ణిక, ఒక జఠరిక, ఆరికల్ అండ్ వెంట్రికల్. మరి చేప హృదయంలో పరిశీలిస్తే చేపలో శరీర భాగాల నుంచి డిఆక్సినేట్ బ్లడ్, ఆమ్లజని రహిత రక్తం కర్ణికి వెళ్తుంది. కర్ణిక నుంచి జఠరికి వెళ్తుంది. జఠరికి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే మొప్పలకు వెళ్తుంది. మొప్పలు ఊపిరితిత్తుల వల్లే పనిచేస్తాయి. మొప్పలు డిఆక్సినేట్ బ్లడ్ని ఎలా మారుస్తాయంటే ఆక్సినేట్ బ్లడ్గా మారుస్తాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మొప్పలు మారుస్తాయి. ఈ ఆమ్లజని సహిత రక్తం మళ్ళీ శరీర భాగాలకు వస్తుంది. ఓకే, శరీర భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి మొప్పలకి, మొప్పల నుంచి మళ్ళీ శరీర భాగాలు, మళ్ళీ తిరిగి హృదయానికి రాదు. తిరిగి హృదయానికి వస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థను ఏమనొచ్చు అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. అంటే శరీర భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి మొప్పలు, మొప్పల నుంచి డైరెక్ట్గా మళ్ళీ శరీర భాగాలకు వస్తుంది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. సింగిల్ సర్క్యూట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవులు ఏవనంటే చేపలు. మరి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థని అబ్జర్వ్ చేద్దాం. డబుల్ సర్క్యూట్ సర్క్యులేటరీ సిస్టమ్, ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. మరి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చేపలు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ద్వివలయ
రక్త ప్రసరణ వ్యవస్థ. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో జరుగుతుందంటే ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు నెక్స్ట్ క్షీరదాలు, వీటిలో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. మరి ఉభయచరాల్లో హృదయం పరిశీలిస్తే ఎన్ని గదులు ఉంటాయంటే 3 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 1 జఠరిక. సరీసృపాలను పరిశీలిస్తే అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల జీవి ఏదనంటే సరీసృపం. 1 కర్ణిక, 2 కర్ణికలు, జఠరిక అనేది అసంపూర్ణంగా విభజన చెంది ఉంటుంది. మరి సరీసృపాల్లో మొసలిని పరిశీలిస్తే సంపూర్ణంగా 4 గదుల హృదయం ఎక్కడ ఉంటుందంటే మొసళ్ళు అనమాట. 2 కర్ణికలు, 2 జఠరికలు, సంపూర్ణంగా 4 గదుల హృదయం గల సరీసృపం ఏదనంటే మొసలి. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల జీవులు ఏవనంటే సరీసృపాలు. మొసలి మాత్రం 4 గదుల హృదయాన్ని కలిగి ఉంటాయి. మరి పక్షుల హృదయంలో గదుల సంఖ్య ఎంత అంటే 4. మరి క్షీరదాల హృదయంలో గదుల సంఖ్య ఎంత అంటే 4. అయితే ఉభయచరాలు కానీ సరీసృపాలు కానీ పరిశీలిస్తే వీటిలో ఏ రకమైన రక్తం కనిపిస్తుందంటే మిశ్రమ రక్తం కనిపిస్తుంది. మిశ్రమ రక్తం కనిపించడానికి కారణం ఏంటంటే ఈ కర్ణికల్లో రక్తం అనేది ఆమ్లజన రహిత రక్తం అనేది కర్ణికలకు వస్తుంది. ఏ కర్ణికకి? ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక. కుడి కర్ణికలోకి ఆమ్లజన రహిత రక్తం వస్తుంది, అలాగే ఎడమ కర్ణికకి ఆమ్లజని సహిత రక్తం వస్తుంది. ఈ 2 కలిసి జఠరికలో కలుస్తాయి. అప్పుడు ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజని సహిత రక్తం 2 కలిస్తే ఏ రక్తం ఏర్పడుతుందంటే మిశ్రమ రక్తం గల జీవులు ఏవనంటే ఉభయచరాలని చెప్పచ్చు. ఉభయచరాలు కానీ సరీసృపాలు కానీ మిశ్రమ రక్తం ఉంటుంది. మరి పక్షులు క్షీరదాలను పరిశీలిస్తే ఇక్కడ మిశ్రమ రక్తం అనేది కనిపించదు. మరి ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏం చెప్పామండి? చేపలు అని చెప్పాం. మరి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు అని చెప్పాం. అసంపూర్ణ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడ కనిపిస్తుందంటే ఉభయచరాలు, సరీసృపాలు కనిపిస్తుంది. సంపూర్ణ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడ కనిపిస్తుందంటే పక్షులు, క్షీరదాల్లో సంపూర్ణ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. మనకి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు బాడీ పార్ట్స్ నుండి హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం. బాడీ పార్ట్స్ నుండి బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుండి బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది. ఈ లంగ్స్లో ప్యూరిఫైడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వస్తుంది. ఇలా 2 సార్లు వస్తే దాన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. చూడండి, డిఆక్సినేట్ బ్లడ్ అనేది కుడి కర్ణికి వస్తుంది. కుడి కర్ణికి నుంచి అంటే ఆమ్లజని రహిత రక్తం అనే శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం అనేది కుడి కర్ణికి వస్తుంది. కుడి కర్ణికి నుంచి ఆ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? కుడి జఠరికకి. కుడి జఠరిక నుండి ఆ బ్లడ్ అనేది దేనికి వెళ్తుందంటే లంగ్స్కి వెళ్తుంది. ఓకేనండి. లంగ్స్లో ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే ఎడమ కర్ణికి వస్తుంది. ఓకేనండి. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి? గుండె నుంచి ఊపిరితిత్తుల నుంచి గుండెకు ఇలా 2 టైమ్స్ వచ్చింది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఏమంటారంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఇంకోలా చెప్పచ్చు, ఊపిరితిత్తులకి హృదయానికి మధ్య జరిగే వలయాన్ని పుప్పుస వలయం అని అంటాం. పల్మరీ సర్క్యూట్ అంటాం, పుప్పుస వలయం. అదే హృదయం నుంచి శరీర భాగాలకు ఒక వలయం జరుగుతుంది. ఆ వలయాన్ని దైహిక వలయం అంటాం. దైహిక వలయం. గుండె ఊపిరితిత్తుల మధ్య జరిగే వలయాన్ని పుప్స వలయం అంటాం. అలాగే గుండె శరీర భాగాలకు మధ్య జరిగే వలయాన్ని దైహిక వలయం అంటాం. ఇలా 2 వలయాల్ని కలిగితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థని ఏమని పిలవచ్చు అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకేనండి.
రైట్. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ చేపల్లో జరుగుతుంది. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఉభయచరాల నుంచి క్షీరదాల వరకు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. మరి ఇదే విధంగా మనం ఇంకో విధంగా చెప్పచ్చు. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ, నెక్స్ట్ బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ, ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ, బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు మరో పేరు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఓపెన్ టైప్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. మరి బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు మరో పేరు ఏంటంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు మరో పేరు ఏంటంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. మరి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడ జరుగుతుంది, మరి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడ కనిపిస్తుంది అనేది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనిపిస్తుంది అంటే ప్రధానంగా ఆర్ధోపొడ జీవుల్లో కనిపిస్తుంది. ఆర్ధస్ అంటే కీళ్ళు, పొడ అంటే ఉపాంగాలు. కీళ్ళు ఉపాంగాలు కలిగిన జీవులు ఏ వర్గానికి చెందినవంటే ఆర్ధోపొడ వర్గానికి చెందినవి. ఈ ఆర్ధోపొడ వర్గానికి చెందిన జీవుల్లో ప్రధానంగా ఏం కనిపిస్తుందంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే మొలస్కా జీవులు, మొలస్కా జీవుల్లో ఏ రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుందంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపించదు, స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది. ఒక సెఫలోఫోడా తప్పించి, మొలస్కాలో సెఫలోఫోడా తప్పించి మిగతా అన్ని జీవుల్లో కనిపించేది ఏదనంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ, మొలస్కాలో సెఫలోఫోడా. అలాగే ఇంకేంటంటే ఎకైనోడెర్మేటా, ఎసిడియన్స్, ఎకైనోడెర్మేటాలో ఏ రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుందంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ ఎసిడియన్స్ చూడండి. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకి మరో పేరు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ మరో పేరు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనిపిస్తుందంటే అనిలిడా జీవుల్లో కనిపిస్తుంది. అనిలిడా ఎగ్జాంపుల్ ఏంటంటే వానపాము, ఎర్త్వామ్. ఈ జీవుల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే అన్ని సకశేరుకాల్లో కనిపించే రక్త ప్రసరణ వ్యవస్థ ఏదనంటే ఆల్ వర్టిబ్రేట్స్, అన్ని సకశేరుకాల్లో కనిపించే రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటంటే బంధిత రక్త ప్రసరణ. అసలు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి, అలాగే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి తెలుసుకోవాలి. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏం లేదండి, హృదయం నుంచి రక్తం కోటరాలు లేదా కాలువల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. అదే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే హృదయం నుంచి రక్తం రక్తనాళాల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. హృదయం నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాము. అదే హృదయం నుంచి రక్తం కోటరాలు లేదా కాలువల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు మరో పేరు ఏంటంటే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. సాధారణంగా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవుల్లో కనిపిస్తుందంటే ఆర్థోపడా జీవుల్లోనూ ఎకైనోడెర్మేటా జీవుల్లోనూ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది. మరి ఆర్థోపడా జీవులు, దాంతోపాటు మొలస్కా జీవులు, ఎకైనోడెర్మేటా ఈ జీవుల్లో ప్రధానంగా కనిపించే రక్త ప్రసరణ వ్యవస్థ ఏదనంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. ఆర్థస్ అంటే కీళ్ళు, పొడ అంటే ఉపాంగాలు, ఆర్థోపడ అంటే. మరి ఈ ఆర్థోపడలో ప్రధానంగా మనం తీసుకుంటే కీటకాల్లో ఏ రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది అని అడుగుతాడు. కీటకాల్లో కనిపించే రక్త ప్రసరణ వ్యవస్థ ఏది అని అంటే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. ఓకే, ఆర్థోపడ విషయంకి వచ్చేసరికి మొలస్కా జీవుల్లోనూ, మొలస్కా, ఆర్థోపడ, ఎకైనోడెర్మేటా, ఎసిడియన్ జీవుల్లో
ఏ రక్త ప్రసరణ వ్యవస్థను కనిపిస్తుందంటే స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థ. మరి ఎకాయిన్ అంటే స్పెక్యూల్స్, డెర్మేటా అంటే స్కిన్. అంటే శరీరంపై ముళ్ళు లేదా కంటకాలు కలిగిన జీవులు ఏ వర్గానికి చెందినవంటే ఎకైనోడెర్మేటా జీవులు. ఎకాయిన్ మీన్స్ స్పెక్యూల్స్, డెర్మేటా మీన్స్ స్కిన్. ఓకే, శరీరంపై కంటకాలు లేదా ముళ్ళు కలిగిన వర్గం ఏ రకానికి చెందిందంటే ఎకైనోడెర్మేటా వర్గానికి చెందినవి. స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే హృదయం నుంచి రక్తం కోటరాలు లేదా కాలువల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని స్వేచ్ఛయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాము. ఇక్కడ రక్తం అనేది ప్రసరణ ఎలా జరుగుతుందంటే నెమ్మదిగా జరుగుతుంది. కీటకాల్లో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థను పరిశీలిస్తే ఆ రక్తం అనేది నెమ్మదిగా ప్రయాణించడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే ఆర్థోపడా జీవులు స్వేచ్ఛయుత రక్త ప్రసరణ కలిగి ఉంటాయి. మొలస్కాలో సెఫ్లోపోడా తప్పించి మిగతావన్నీ కూడా ఏంటంటే ఏ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి అంటే స్వేచ్ఛయుత రక్త ప్రసరణ కలిగి ఉంటాయి. అలాగే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఎకైనోడెర్మేటా. నెక్స్ట్ సమృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ. సమృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి? సమృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఇవి మనం హృదయం నుంచి రక్తము నాళాల ద్వారా ప్రసరిస్తే ఆ రక్త ప్రసరణ వ్యవస్థని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. ఉదాహరణ ఏంటంటే సెఫ్లోపోడా జీవులు, నెక్స్ట్ ఏంటంటే అనిలిడా జీవులు, అలాగే సకశేరుకాలు. అన్ని సకశేరుకాలు అంటే ఏంటి? ఆల్ వర్టిబ్రేట్స్, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో జరిగే రక్త ప్రసరణ వ్యవస్థ ఏ రకానికి చెందిందంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు చెందింది. అలినేడలో ప్రధానంగా వానపాము ఏ రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటుందంటే బంధిత రక్త ప్రసరణ వ్యవస్థని కలిగి ఉంటుంది. ఓకేనండి. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఏముంటాయని చెప్పామండి? రక్తనాళాలు, రక్తము, నెక్స్ట్ ఏంటి? హృదయం ఉన్నాం. మరి రక్తం గురించి అధ్యయనాన్ని ఏమని చెప్పామండి? హెమటాలజీ అని చెప్పాం. రక్తనాళాల గురించి అధ్యయనాన్ని ఏమని చెప్పామంటే యాంజియాలజీ అని చెప్పాం. హృదయం గురించి అధ్యయనాన్ని కార్డియాలజీ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు రక్తాన్ని పరిశీలించుదాం. రక్తం ఒక ద్రవరూప కణజాలం అండి. ద్రవరూప సంయోజక కణజాలం, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనండి. రక్తం ఒక కొల్లాయిడ్. కొల్లాయిడ్ అంటే ఏంటంటే ఒక సచిద్ర పాత్ర ద్వారా నెమ్మదిగా కదిలే పదార్థాలని కొల్లాయిడ్స్ అనవచ్చు. రక్తం కొల్లాయిడ్కి ఉదాహరణ రక్తము, గుడ్డు యొక్క తెల్లసొన, రెసిన్, అగార్ ఇవన్నీ కూడా కొల్లాయిడ్లకు ఉదాహరణ. ఓకే, ఆరోగ్యవంతమైన మానవుల్లో 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది ఉంటుందండి. మరి రక్తం యొక్క pH వాల్యూ ఎంత అంటే 7.4 అండి. రక్తం యొక్క pH వాల్యూ, pH విలువ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క గాఢతనే ఏమంటారంటే pH వాల్యూ అంటాం. ఈ pH వాల్యూని ఎవరు కనుగొన్నారంటే సోరెన్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. pH వాల్యూని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే సోరెన్సన్. మరి ఈ రక్తం అనేది ద్రవరూప సంయోజక కణజాలం అన్నాం. దీని యొక్క pH వాల్యూ ఎంత అండి? 7.4. మరి రక్తం ఉత్పత్తిని ఏమని పిలుస్తామంటే ఈమోపాయిసిస్ అని పిలుస్తామండి రక్తం ఉత్పత్తిని. మరి ఈ రక్తం పరిశీలిస్తే రక్తాన్ని ప్రధానంగా 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి ప్లాస్మా, 2 రక్త కణాలు. ఒకటి ఏంటండి? ప్లాస్మా, 2 రక్త కణాలు. మరి ప్లాస్మాని మనం అబ్జర్వ్ చేస్తే ప్లాస్మాలో ఏముంటాయి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ప్లాస్మాలో కర్బన పదార్థాలు ఉంటాయి, నెక్స్ట్ అకర్బన పదార్థాలు ఉంటాయి. అకర్బన పదార్థాలు, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థం ఏంటి? ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థాలు ప్రోటీన్లు, గ్లూకోజు,
అలాగే హెపారిన్, ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థాలు. మరి ప్లాస్మాలో ఉండే అకర్బన పదార్థాలు ఏంటంటే సోడియం, పొటాషియం యొక్క కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, సల్ఫేట్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే క్లోరైడ్లు, ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉండే అకర్బన పదార్థాలు. సోడియం యొక్క కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, సోడియం పొటాషియం యొక్క కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, సల్ఫేట్లు, నెక్స్ట్ క్లోరైడ్లు, ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉండే అకర్బన పదార్థాలకు ఉదాహరణ. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే సోడియం యొక్క కార్బోనేటు, బైకార్బోనేట్ అనేవి ముఖ్యమైనవండి. మరి ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థాలు ఏంటి, ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థాలు ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్లాస్మాలో ఉండే కర్బన పదార్థాల విషయానికి వస్తే ప్రోటీన్లు ఉంటాయి ప్లాస్మాలో. ఏంటండి? ప్రోటీన్లు. ఈ ప్రోటీన్లు మళ్ళీ 3 రకాలుగా కనిపిస్తాయి. ఆల్బుమిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుంది, ఓకేనండి. నెక్స్ట్ గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుందంట, ఓకేనండి. ప్లాస్మాలో ఏ రకమైన ప్రోటీన్లు కనిపిస్తాయండి? ఆల్బుమిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుంది, గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుంది, ఓకేనండి. ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్ అనే ప్రోటీన్ కనిపిస్తుంది. ఇది ఆల్బుమిన్ పని ఏంటి, గ్లోబ్యులిన్ పని ఏంటి, ఫైబ్రినోజెన్ మరియు ప్రోథాంబిన్ పని ఏంటి అనేది, వర్క్ ఏంటనేది తెలుసుకోవాలి. మరి గుడ్డు నుంచి లభించే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్ ఏం చేస్తుందంటే శరీరంలో సరళ పదార్థాలు ఏర్పడతాయి. ఈ సరళ పదార్థాల రవాణాలో తోడ్పడే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. అలాగే కేశనాళికలో ద్రవాభిసరణ పీడనాన్ని క్రమపరిచేది ఏదనంటే ఆల్బుమిన్ అండి. కేశనాళిక రక్త కేశనాళికల యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని క్రమపరిచేది ఏదనంటే ఆల్బుమిన్. ఆస్మాటిక్ ప్రెషర్, ఓకేనండి. ఆస్మాటిక్ ప్రెషర్ రక్త కేశనాళికల్లో ద్రవాభిసరణ పీడనాన్ని రెగ్యులేట్ చేసేది ఏదనంటే ఆల్బుమిన్. అలాగే పదార్థాల రవాణాలో తోడ్పడేది ఏంటంటే ఆల్బుమిన్. అలాగే గుడ్డు నుంచి లభించే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్. మరి ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లోపిస్తే మనకు వచ్చే వ్యాధి ఏంటంటే ఎడిమా అనే వ్యాధి వస్తుందండి. ఎడిమా అనే వ్యాధి ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదనంటే ఎడిమా. ఆల్బుమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏదనంటే ఎడిమా. మరి గ్లోబ్యులిన్ అనేవి ఉన్నాయి. ఈ గ్లోబ్యులిన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే రక్షణలో తోడ్పడుతుంది. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి తోడ్పడే ప్రోటీన్ ఏదనంటే గ్లోబ్యులిన్ అండి, ఓకేనండి. ఎలా తోడ్పడతాయంటే గామా ఇమ్యూనోగ్లోబిన్లుగా ఉంటాయండి. సాధారణంగా ఎలా ఉంటాయి, ఏ రూపంలో ఉంటాయండి? గామా ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇవి శరీరం యొక్క రక్షణలో తోడ్పడతాయి. మనం చెప్పుకునేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, వ్యాధిని కలిగించే జీవిని ఏమంటారు సార్? వ్యాధి జనకము అని అంటామండి. వ్యాధిని కలిగించే జీవిని ఏమంటామండి? వ్యాధి జనకము. వ్యాధి అని అంటే డిసీజ్. మరి ఈ వ్యాధి జనకం అంటే ఏంటి? ప్యాథోజన్, ఓకేనండి. మరి ప్యాథోజన్ శరీరంలో ఎంటర్ అవడాన్ని ఏమంటారంటే ఇన్ఫెక్షన్ అంటాం, వ్యాధి సంక్రమణం అంటాం. ఈ వ్యాధి సంక్రమణంకి అంటే వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించినప్పుడు మన తెల్ల రక్త కణాల్లో ఉండే లింపోసైట్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఏం ఉత్పత్తి చేస్తాయండి? యాంటీబాడీస్ అంటే ఏంటి? ప్రతిరక్షకాలు. ఈ ప్రతిరక్షకాలని దేనిపై దాడి చేస్తాయంటే వ్యాధి జనకం మీద దాడి చేస్తాయి. వ్యాధి జనకం ఫెయిల్ అయితే నీకు వ్యాధి లక్షణాలు కనిపించవు.
వ్యాధి జనకం సక్సెస్ అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు మనం ఇచ్చేవే వ్యాధి లక్షణాలు కనిపించేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్కి మళ్ళీ ఏం రాస్తాడు? యాంటీబయాటిక్స్ రాస్తాడు. మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏం ఉత్పత్తి చేస్తాయి? మళ్ళీ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి, అంతే కదా. యాంటీబయాటిక్స్ ఏం ఉత్పత్తి చేస్తాయండి? యాంటీబాడీస్, ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి మళ్ళీ దేనిపై దాడి చేస్తాయి? వ్యాధి జనకం మీద దాడి చేస్తాయి. మరొకసారి చెప్తాను చూడండి. వ్యాధిని కలిగించే జీవిని వ్యాధి జనకం అని అంటాము. ఓకే, డిసీజ్ ప్యాథోజన్. ఈ వ్యాధి జనకానికి వ్యతిరేకంగా తెల్ల రక్త కణాల్లో ఉండే లింఫోసైట్ ఏం ఉత్పత్తి చేస్తుందండి? ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి దేనిపై దాడి చేస్తాయి? వ్యాధి జనకం మీద దాడి చేస్తాయి. వ్యాధి జనకం ఫెయిల్ అయితే వ్యాధి లక్షణాలు కనిపించవు. మళ్ళీ ఒకవేళ వ్యాధి జనకం సక్సెస్ అయిందనుకో ఏం కనిపిస్తాయి? వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సిమ్టమ్స్ అంటాం. మరి వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చేస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం రాస్తాడు ఆయన? జనరల్గా యాంటీబయాటిక్ రాస్తాడు. యాంటీబయాటిక్ అనేది ఏం ఉత్పత్తి చేస్తుంది? యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరక్షకాలు వెళ్ళి దేనిపై దాడి చేస్తాయి? మళ్ళీ వ్యాధి జనకం మీద దాడి చేస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్. పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ వస్తుంది. అలాగే స్టెప్సోమైసిన్, నియోమైసిన్, ఎరిథ్రోమైసిన్, ఓకే, టెట్రాసైక్లిన్ లేదా ఆరియోమైసిన్, సిఫ్లాక్స్, ఎమికాసిన్, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్కి ఉదాహరణ అనమాట. ఓకేనండి, యాంటీబయాటిక్స్కి ఉదాహరణ. ఆ యాంటీబాడీస్ని ప్రతిరక్షకాల ఉత్పత్తిలో తోడ్పడేది ఏంటంటే గోబ్యులిన్ అండి. అందుకే ఒకవేళ ప్రశ్న ఎలా రావచ్చు అంటే ఈ క్రింది వానిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఏవి అని అడుగుతాడు. ఆప్షన్ సి ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఏది అవుతుందండి? గోబ్యులిన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడేది. రైట్, ఓకేనండి. నెక్స్ట్, ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్ దేనికి ఉపయోగపడుతుంది? రక్తనాళాలు తెగేటప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఏవనంటే ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్. ఏంటండి? బ్లడ్ వెజల్ అనేది డ్యామేజ్ అయిందనుకో ఏమవుతుంది? అక్కడ బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుందా లేదా? రక్తం అనేది బయటకు వస్తుంది. మరి అది రక్తం గడ్డగట్టాలో లేదా? మరి ఆ రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఏదనంటే ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్. రక్తనాళాలు తెగేటప్పుడు రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్ ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్. కొన్ని విషయాలు చూద్దాం. మరి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే మూలకం ఏదనంటే కాల్షియం. ఓకేనండి, రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే మూలకం బ్లడ్ క్లాటింగ్లో ఏ ఎలిమెంట్ తోడ్పడుతుందంటే కాల్షియం అండి. ఓకేనండి. మరి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్లు అంటే ఆన్సర్ ఏది రాయాలంటే ఫైబ్రినోజన్ మరియు ప్రొథాంబిన్. మరి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏదనంటే థ్రోంబోకైనేస్. ఏ ఎంజైమ్ అండి? థ్రోంబోకైనేస్. మరి రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడే కణాలు లాంటి నిర్మాణాలు ఏవనంటే రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అండి. ఓకేనండి, ఇవన్నీ కూడా రక్తాన్ని గడ్డగట్టడంలో సహకరిస్తాయి. రక్త స్కందనం గురించి తర్వాత నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలి. ఓకే, మరి ప్లాస్మాలో ప్రోటీన్లే కాకుండా జనరల్గా మనం చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ప్లాస్మాలో ఎంత శాతం నీరు ఉంటుందంటే 85 నుండి 90% నీరు ఉంటుందండి. ఎంత ఉంటుంది? 85 నుండి 90% నీరు ఉంటుంది ప్లాస్మాలో. ఆ తర్వాత మరి 85 నుండి 90% ఏముంటుందండి? ప్లాస్మాలో నీరు ఉంటుంది. మరి రక్తంలో ప్లాస్మా శాతం ఎంత అంటే 55% అండి. జనరల్గా ఇక్కడ మనం చెప్పుకోవాలి రక్తంలో ప్లాస్మా శాతం ఎంతంటే 55%. 55% ప్లాస్మాలో తీసుకుంటే 85 నుండి 90% ఏముంటుందంటే నీరు ఉంటుంది. మిగతా ఏముంటాయి? లవణాలు ఉంటాయి. ఈ లవణాల్లోనే కర్బన అకర్బన పదార్థాలు అనమాట. ఓకేనండి, లవణాలు చూసుకుంటే కర్బన అకర్బన పదార్థాలు. మరి ప్లాస్మాలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏదనంటే ఆల్బుమిన్ అండి. ప్లాస్మాలో అత్యధికంగా ఉండే ప్రోటీన్ ఏదండి? ఆల్బుమిన్. చాలా ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఓకే, ఈ ప్లాస్మాను పరిశీలిస్తే 85 నుండి 92% నీరు ఉంటుందండి. 8% కర్బన పదార్థాలు ఉంటాయి.
నెక్స్ట్ ఏంటంటే లవణాలు ఎంత శాతం ఉంటుందంటే 0.85 to 0.9%. ఈ కార్బన్ పదార్థాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పాం, సోడియం పొటాషియం యొక్క కార్బోనేట్లు, బైకార్బోనేట్లు, క్లోరైడ్లు, సల్ఫేట్లు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాం. మరి కార్బన్ పదార్థాలు అనేసరికి మనకి ప్రోటీన్లు ఇవన్నీ కూడా మాట్లాడాం. ఓకే, ఆల్బుమిన్, గోబిలిన్, ఫైబ్రినోజన్ మరియు ప్రోథాంబిన్. అలాగే ప్లాస్మాలో ఉండే కార్బన్ పదార్థం ఏదనంటే హెపారిన్. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా ఉంచడానికి తోడ్పడే కార్బన్ రసాయన పదార్థం ఏదనంటే హెపారిన్. అలాగే జలగ తీసుకుంటే జలగ కుట్టేటప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఉంచడానికి తోడ్పడుతుంది ఒకటి, అదేంటంటే హీరోడిన్ అనే పదార్థం. అలాగే దోమ తీసుకుంటే ఇమ్యులేజిన్. ఇవన్నీ కూడా హెపారిన్ అనేది రక్తనాళాల్లో మానవుని యొక్క రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా ఉంచడానికి తోడ్పడే కార్బన్ రసాయన పదార్థం. ఇప్పుడు ప్లాస్మా అయిపోయింది. రక్తంలో ప్రధానమైన 2 భాగాలు అని చెప్పాం, ఒకటి ప్లాస్మా, 2 రక్త కణాలు అని చెప్పాం. మరి ప్లాస్మా, రక్త కణాల తర్వాత ప్లాస్మా గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఇప్పుడు రక్త కణాల గురించి మాట్లాడాలి. రక్త కణాలు, ఈ రక్త కణాలు మళ్ళీ 3 రకాలండి యాక్చువల్గా. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. యాక్చువల్గా ఇవి కణాలు లాంటి నిర్మాణాలు కానీ రక్త కణాలు కావు, రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అనేవి. ఓకే, మరి ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, నెక్స్ట్ రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. మరి ఆర్బీసీ గురించి మనం మాట్లాడాలి. ఆర్బీసీ రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటామండి. రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారండి? ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఆర్బీసీ జీవితకాలాన్ని లెక్కించడానికి ఒక ఐసోటోప్ని వాడతాం, క్రోమియం 51 అయిన ఐసోటోప్ వాడతామండి. ఆర్బీసీ జీవితకాలాన్ని లెక్కించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏదనంటే క్రోమియం 51 అండి. మరి ఆర్బీసీ యొక్క స్ట్రక్చర్ని పరిశీలిస్తే ఇది ఎలా ఉంటుందంటే గుండ్రము లేదా ద్విపుటాకారం ఎలా ఉంటుందంటే చూడండి, ఇదండి బైకాన్వెక్స్ ద్విపుటాకారం. ఓకేనండి. ఆర్బీసీ ఆర్బీసీ యొక్క ఆకారం ఏంటండి? ద్విపుటాకారము లేదా గుండ్రము లేదా ద్విపుటాకారం. మరి ఆర్బీసీ గురించి మాట్లాడేటప్పుడు పిండ దశ గురించి మాట్లాడాలి, నెక్స్ట్ ప్రౌఢ దశ గురించి మాట్లాడాలి, ఎంబ్రియోనిక్ స్టేజ్, అడల్ట్ స్టేజ్. మరి ఆర్బీసీ అనేది పిండ దశలో ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే కాలేయం మరియు ప్లీహం నుంచి ఏర్పడుతుందండి. ఓకేనండి. ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేవి పిండ దశలో ఎక్కడి నుంచి ఏర్పడతాయండి? కాలేయం మరియు ప్లీహం. మరి ప్రౌఢ దశలో ఎర్ర రక్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయంటే ఎముక మధ్య నుంచి అండి. ఎముక మధ్య, దీన్ని బోన్ మ్యారో అంటాం. ఏమంటారండి? బోన్ మ్యారో, ఎముక మధ్య అంటే. మరి ఇక్కడ మనం పాయింట్ గ్యాచ్ చేయాలి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారండి? ఎరిథ్రోపాయిసిస్. ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? కాలేయం మరియు ప్లీహం. మరి ఎర్ర రక్త కణాలు అడల్ట్ స్టేజ్ ప్రౌఢ దశలో ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయండి? ఎముక మధ్య నుంచి. ఓకేనండి. అతి చిన్న ఆర్బీసీ ఏదనంటే కస్తూరి జింక నుంచి ఆర్బీసీ వస్తుంది. పొడవైన ఆర్బీసీ ఏదనంటే యాంఫియోమా లేదా కాంగోయిల్ యొక్క రక్త కణం అనమాట. అతి చిన్న ఆర్బీసీ ఎక్కడ ఉంటుందంటే కస్తూరి జింక. అతి పొడవైన ఆర్బీసీ అంటే యాంఫియోమా లేదా కాంగోయిల్. ఓకేనండి. ఉభయచారం అనమాట. ఆర్బీసీని గుర్తించింది ఎవరంటే లీవెన్ హక్ అండి. లీవెన్ హక్.
లీవెన్ హక్ అనే శాస్త్రవేత్త ఆర్బీసీని గుర్తించాడు. ఏం చేశాడంటే 1674 సంవత్సరంలో ఈయన ఈ ఆర్బీసీని గుర్తించాడండి. ఏంటంటే తను ఒక మైక్రోస్కోప్ తయారు చేశాడు. సరళ సూక్ష్మదర్శిని లేదా సామాన్య సూక్ష్మదర్శిని పరిశీలించాడు. ఈ సరళ సూక్ష్మదర్శినితో ఏంటని పరిశీలించాడంటే ఆర్బీసీని, అలాగే బ్యాక్టీరియా, ఈస్టు, బ్యాక్టీరియా ఏంటంటే బ్యాక్టీరియాని పరిశీలించాడు, అలాగే ఈస్ట్ అనే యాక్కన్ శిలీంధ్రాన్ని పరిశీలించాడు, అలాగే ప్రోటోజోన్స్ పరిశీలించాడు, అలాగే ఈ ఎర్ర రక్త కణాలని పరిశీలించిన వ్యక్తి ఎవరనంటే లీవెన్ హక్ అండి. ఓకేనండి. వీటితో పాటు సూక్ష్మ నీటి బిందువులతో నీటి బిందువుల్లో చెలించే సూక్ష్మజీవులు సైతం ఈయన యొక్క సూక్ష్మదర్శనం ద్వారా అబ్జర్వ్ చేస్తాడు. ఏ సంవత్సరంలో అండి? 1674 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, మరి ఆర్బీసీ ఆకారం ఏంటంటే ద్విపుటాకారం. నెక్స్ట్, ఆర్బీసీ ఒకదానిపైన ఒకటి దొంతరలా ఏర్పడుతుంది. ఇలా దీన్ని ఏమని పిలుస్తారంటే రౌలెక్స్ అని పిలుస్తామండి. ఏమండి? రౌలెక్స్. ఆర్బీసీ ఒకదానిపై ఒక దొంతరగా ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారంటే రౌలెక్స్. ఓకేనండి. ఆర్బీసీ ఒకదానిపై ఒకటి దొంతలుగా ఏర్పడ్డాన్ని ఏమంటారండి? రౌలెక్స్ అంటాం. నాణెముల వలె ఒకదానిపైన ఒకటి ఇలా ఏర్పడితే దాన్ని రౌలెక్స్ అంటాం. మరి ఆర్బీసీ జీవితకాలం ఎంతండి? 120 రోజులు. ఓకేనండి. ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంతండి? 120 రోజులు. 120 రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కడ విచ్ఛిన్నం అవుతాయంటే ప్లీహంలో విచ్ఛిన్నం అవుతాయండి. ప్లీహం. ఓకేనండి. ఎక్కడండి? ప్లీహం. ఈ ప్లీహాన్ని ఏమని పిలుస్తారంటే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తామండి. ఏమని పిలుస్తారండి? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక. దీన్నే బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అని అంటాం, స్ప్లీన్ని. ఓకేనండి. మరి ఎర్ర రక్త కణాల జీవితకాలం పెంచడానికి ఏ విటమిన్ తోడ్పడుతుంది? విటమిన్ ఈ. విటమిన్ ఈ లోపం వల్ల ఎర్ర రక్త కణాల కాలపరిమితి తగ్గిపోతుందండి. మరి ఎర్ర రక్త కణాల కాలపరిమితి పెంచడానికి ఉపయోగపడే విటమిన్ ఏదనంటే విటమిన్ ఈ. ఓకేనండి. నెక్స్ట్, ఆర్బీసీ విచ్ఛిన్నం అవడాన్ని ఎరిథ్రోక్లాస్టియా అంటాం. ఓకే. ఆర్బీసీ సంఖ్య పెరగడాన్ని పాలీసైథీమియా అంటాం. ఎర్ర రక్త కణాలు విపరీతంగా పెరిగాయి అనుకోండి, దాన్ని పాలీసైథీమియా అంటాం. ఎర్ర రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని ఏమంటామండి? పాలీసైథీమియా అంటాం. ఎర్ర రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని పాలీసైథీమియా అంటాం. మరి ఆర్బీసీ గురించి మనం ఇంకేమైనా తెలుసుకోవచ్చు అంటే చాలా ఉందండి ఆర్బీసీ గురించి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఎర్ర రక్త కణాలు పిండ దశలో ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయండి? కాలేయం మరియు ప్లీహం నుంచి ఉత్పత్తి అవుతాయి. అదే ప్రౌఢ దశకు వచ్చేసరికి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే ఎముక మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయి. మరి ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎంత అంటే 120 రోజులు. 120 రోజులు అయిన తర్వాత అవి ఎక్కడ విచ్ఛిన్నం జరుగుతాయంటే ప్లీహంలో, కాలేయం మరియు ప్లీహంలో. కానీ ఎక్కువ శాతం ఎక్కడంటే ప్లీహంలో. అందుకే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికని దేన్ని అంటామంటే ప్లీహాన్ని పిలుస్తాం. బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బీసీ అని దేన్ని పిలుస్తామంటే స్ప్లీన్ని పిలుస్తాం, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికని. మరి ఎర్ర రక్త కణాల్లో ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలి. ప్రౌఢ ఎర్ర రక్త కణాలని పరిశీలిస్తే వాటిలో కేంద్రకం ఉండదు, న్యూక్లియస్ అనేది ఆబ్సెంట్ అనమాట. ఓకేనండి. ప్రౌఢ ఎర్ర రక్త కణాలు అంటే ప్రౌఢ మానవుల యొక్క ఎర్ర రక్త కణాన్ని పరిశీలించామనుకోండి, అక్కడ మనకి ఏముండదండి? కేంద్రకం ఉండదు. అంటే ప్రౌఢ మనకి ఒక 2 జీవులు తప్పించి మిగతా క్షీరదాలు పరిశీలిస్తే ఒంటె మరియు లామా తప్పించి మిగతా అన్ని క్షీరదాల్లో ఒంటె మరియు లామా తప్పించి మిగతా అన్ని క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. ఈ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. కేంద్రకం ఉండదు.
ఎక్కడండి? ఒంటె మరియు లామా తప్పించి మిగతా అన్ని క్షీరదాల యొక్క ఎర్రత్ కణాలు పరిశీలిస్తే ఏముండదండి? కేంద్రకం ఉండదు. మరి ఇక్కడ మనం పాయింట్ నేర్చుకోవాలి. ఒంటె మరియు లామా యొక్క ఎర్రత్ కణాల్లో యొక్క ఎర్రత్ కణాలు పరిశీలిస్తే వాటిలో మాత్రమే కేంద్రకం ఉంటుంది. మిగతా జీవుల్లో, మిగతా అన్ని క్షీరదాల్లో కేంద్రకం ఉండదు. ఓన్లీ ఒంటె మరియు లామా తప్పించి మిగతా క్షీరదాల యొక్క ఎర్రత్ కణాలు పరిశీలిస్తే వాటిలో కేంద్రకం ఉండదు. రైట్. మరి ఇక్కడ కేంద్రకం లేని కణాలు చెప్తాం. ఓకేనండి. కేంద్రకం లేని కణాల గురించి అబ్జర్వ్ చేస్తే ఆర్బీసీలో కేంద్రకం ఉండదు. ఓకేనండి. తర్వాత ఇంకెక్కడ కేంద్రకం ఉండదంటే కంటిలో కార్నియా ఉంటుంది. కంటిలో 3 పొరలు ఉంటాయండి. ఇలా ఫస్ట్ పొరను ఏమంటామంటే దృఢస్థరం అంటామండి. ఓకేనండి. రెండవ పొరని ఏమని పిలుస్తామంటే రక్తపటలం అని పిలుస్తాం. ఓకే, స్క్లెరా కొరాయిడ్. మూడో పొరను ఏమంటారంటే నేత్రపటలం అంటామండి. ఏమంటారండి? నేత్రపటలము. దాన్నే రెటీనా అంటాం. ఈ దృఢస్థరం కంటి ముందర భాగంలో ఒక పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరనే ఏమంటారంటే కార్నియా లేదా శుక్లపటలము అని అంటారండి. కార్నియా అన్న శుక్లపటలం అన్న ఒకటే. కార్నియా అన్న శుక్లపటలం అన్న ఒకటే. ఈ కార్నియాలో ఉన్న కణాల్లో ఏముండదంటే కేంద్రకం ఉండదు. ఓకేనండి. అంటే ప్రతి కణం, మానవుని యొక్క కణం మొత్తం పరిశీలిస్తే అన్ని కణాల్లో కేంద్రకం ఉంటుంది. మరి కంటి యొక్క కార్నియాని పరిశీలించామనుకోండి, ఆ కార్నియాలో యొక్క కణాల్లో కేంద్రకం ఉండదు. ఓకేనండి. నెక్స్ట్, అంతేకాకుండా కంటి యొక్క కార్నియాలో ఏముండదండి? కార్నియాలో ఉన్న కటక కణాలలో కేంద్రకం ఉండదు. ఓకేనండి. నెక్స్ట్, అలాగే ఇంకెక్కడ ఉండదు అని అంటే ఆర్బీసీలో ఉండదు. కంటి యొక్క కార్నియా యొక్క కటక కణాల్లో కేంద్రకం ఉండదు. అలాగే మన బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియాలో కేంద్రకం ఉంటుందా? ఉండదు. అలాగే వైరస్ తీసుకోండి. వైరస్లో కేంద్రకం ఉండదు. మానవుని యొక్క ఎర్రత్ కణాల్లో కేంద్రకం ఉండదు. కంటి యొక్క కార్నియా యొక్క కటక కణాల్లో కేంద్రకం ఉండదు. నెక్స్ట్, బ్యాక్టీరియాలో కేంద్రకం ఉండదు. వైరస్లలో కేంద్రకం ఉండదు. అలాగే మొక్కలు పరిశీలిస్తే పోషక కణజాలం ఫ్లోయంలో చాలని నాళాలలో కేంద్రకం ఉండదు. ఒకటోది ఏంటంటే ఎర్రత్ కణాల్లో కేంద్రకం ఉండదు. వీటి ప్రౌఢ దశలో మానవుని యొక్క ఎర్రత్ కణాల్లో కేంద్రకం ఉండదు. అలాగే కంటి యొక్క కార్నియా ఉన్న కటక కణాల్లో కేంద్రకం ఉండదు. నెక్స్ట్, రెండోది ఏంటంటే బ్యాక్టీరియాలో కేంద్రకం ఉండదు. వైరస్లో కేంద్రకం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే పోషక కణజాలంలో చాలని నాళాలు ఉంటాయి. ఈ చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. మొక్కల్లో ప్రసరణ కణజాలం 2 రకాలండి. పోషక కణజాలము, దారువు. పోషక కణజాలం ఏం చేస్తుందంటే పోషక పదార్థాలని రవాణా చేస్తుంది. మరి దారువు ఏం చేస్తుందంటే నీటిని మరియు లవణాలని సరఫరా చేయడంలో దారువు ఉపయోగపడుతుంది. ఇది ఎర్రత్ కణాల గురించి సమాచారం. ఒక క్యూబిక్ మిల్లీ లీటర్ తీసుకుంటే పురుషుల్లో 4.5 to 6.5 వరకు మిలియన్ల ఎర్రత్ కణాలు ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ. అలాగే ఫిమేల్లో తీసుకుంటే 3.5 to 5.5. ఒక క్యూబిక్ మిల్లీ లీటర్ తీసుకుంటే పురుషుల్లో ఎర్రత్ కణాలు 4.5 to 6.5.
అలాగే స్త్రీల్లో తీసుకుంటే 3.5 to 5.5 క్యూబిక్ మిల్లీ లీటర్ల ఎర్ర రక్త కణాలు క్యూబిక్ మిల్లీ లీటర్లో ఉంటాయన్నమాట, మిలియన్ ఎర్ర రక్త కణాలు. ఓకేనండి. ఒక క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో తీసుకుంటే పురుషులలో 4.5 to 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. క్యూబిక్ మిల్లీ లీటర్ తీసుకుంటే స్త్రీలలో 3.5 to 5.5 ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మరి రక్తం గురించి చెప్పేటప్పుడు ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకున్నాం. దీనిలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్లో పరిశీలిస్తే హీమ్ అంటే ఫెర్రస్ పార్ట్, గ్లోబిన్ అంటే ప్రోటీన్ భాగం. ఓకేనండి. హీమ్ అనగా ఐరన్ భాగం, గ్లోబిన్ అనగా ప్రోటీన్ భాగం. 4 ఐరన్ పరమాణువులు అనేవి గ్లోబిన్ అనే ప్రోటీన్ పార్ట్ కలపడతాయి. ఇలా దీన్ని ఏమంటారంటే 4 ఫైరింగ్ రింగ్ అంటాం. 2 ఆల్ఫా చైన్లు ఉంటాయి, 2 బీటా చైన్లు ఉంటాయి. 2 ఆల్ఫా చైన్లు, 2 బీటా చైన్లు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మరి హీమోగ్లోబిన్ యొక్క ఉపయోగం ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల రవాణాలో తోడ్పడుతుంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాయువుల రవాణాలో తోడ్పడుతుంది. మరి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏదనంటే వానపాము. కానీ దాని యొక్క రక్తం ఎలా ఉంటుందంటే ఎరుపుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్లాస్మాలో హీమోగ్లోబిన్ కరిగి ఉంటుంది. ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము. దాని యొక్క ప్లాస్మాను పరిశీలిస్తే ఎర్ర రక్త కణాలు లేని జీవి ఏదనంటే వానపాము అండి. దాని యొక్క రక్తాన్ని పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఎరుపుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్లాస్మాలో హీమోగ్లోబిన్ అనేది కరిగి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎర్ర రక్త కణాలు అయిపోయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలకి మరో పేరు లూకోసైట్స్ అంటామండి. ఏమంటారండి? లూకోసైట్స్. మరి ఎర్ర రక్త కణాల ఆకారం ఏంటన్నాం? గుండ్రము లేదా ద్విపుటాకారం అన్నాం. మరి తెల్ల రక్త కణాలకి ఆకారం ఏముందంటే నిర్దిష్టమైన ఆకారం ఉండదు. తెల్ల రక్త కణాలకి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. అమీబా వలె నిర్దిష్టమైన ఆకారం తెల్ల రక్త కణాలకి ఉండదండి. మరి తెల్ల రక్త కణాలు దేనికి ఉపయోగపడతాయంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ తెల్ల రక్త కణాలు అనేవి ఉపయోగపడతాయి. మరి ఒక క్యూబిక్ మిల్లీ లీటర్ తీసుకుంటే 6,000 నుంచి 10,000 వరకు తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆర్బీసీ డబ్ల్యూబీసీ నిష్పత్తి ఎంత అంటే ఓకేనండి. ఆర్బీసీ డబ్ల్యూబీసీ జీవితకాల నిష్పత్తి తీసుకుంటే 10:1 అండి. లైఫ్ స్పాన్ తీసుకుంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ తీసుకుంటే 10:1 అనమాట. మరి ఆర్బీసీ డబ్ల్యూబీసీ జీవితకాల నిష్పత్తి ఎంత అంటే 10:1. మరి డబ్ల్యూబీసీ గురించి మాట్లాడితే డబ్ల్యూబీసీ ఆకారం ఏంటన్నాం? నిర్దిష్టమైన ఆకారం ఉండదు. అలాగే డబ్ల్యూబీసీలో కేంద్రకం ఉంటుందా? ఉంటుంది. ఆర్బీసీలో కేంద్రకం ఉండదని చెప్పాం. ప్రౌఢ మానవుని యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. మరి డబ్ల్యూబీసీ తీసుకుంటే డబ్ల్యూబీసీలో కేంద్రకం ఉంటుంది. మరి డబ్ల్యూబీసీ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఎల్పిటి, లింఫ్ కణుపులు, లింఫ్ ద్రవం, లింఫ్ గ్రంథులు, లింఫ్ గ్లాండ్స్, శోషరస గ్రంథులు అంటాం కదా. అలాగే ప్లీహం, థైమస్ గ్రంథి, బాల గ్రంథి అని చెప్పాం కదా ఇంతకుముందు. వీటిలో ఏం ఉత్పత్తి అవుతుందండి? తెల్ల రక్త కణాల ఉత్పత్తి. డబ్ల్యూబీసీ ఉత్పత్తి అయ్యే ప్రదేశం ఏదనంటే లింఫ్ గ్లాండ్స్, నెక్స్ట్ ప్లీహము, థైమస్ గ్రంథిలో డబ్ల్యూబీసీ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి డబ్ల్యూబీసీ ఎక్కడ విచ్ఛిన్నం జరుగుతుంది అని అంటే లింఫ్ ద్రవము, శోషరస ద్రవము, లింఫ్ కణుపులు, నెక్స్ట్ థైమస్ గ్రంథి, వీటిలో డబ్ల్యూబీసీ అనేది విచ్ఛిన్నం జరుగుతుంది. డబ్ల్యూబీసీ ఉత్పత్తిని ఏమంటారంటే లూకోపాయిసిస్ అంటాం. అంటే డబ్ల్యూబీసీ విచ్ఛిన్నం ఎక్కడ జరుగుతుందంటే లింఫ్ ద్రవంలో విచ్ఛిన్నం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనండి. మరి డబ్ల్యూబీసీ ఉత్పత్తిని ఏమని పిలుస్తాం? ల్యూకోపాయిసిస్ అంటాం. మరి డబ్ల్యూబీసీ ఏర్పడడాన్ని ల్యూకోపాయిసిస్ అంటాం. డబ్ల్యూబీసీ విచ్ఛిన్నం జరగడాన్ని ల్యూకోలైసిస్ అంటాం. నెక్స్ట్ డబ్ల్యూబీసీ జీవితకాలం ఎన్ని? ఆర్బీసీ జీవితకాలం ఎంత అండి? 120 days. మరి డబ్ల్యూబీసీ జీవితకాలం 12 నుంచి 13 రోజులు అండి. ఓకేనా? డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ ఎంత అండి? 12 నుండి 13 రోజులు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. మరి ఎర్ర రక్త కణాలు ఎక్కడ విచ్ఛిన్నం జరుగుతాయి? ప్లీహంలో. మరి డబ్ల్యూబీసీ ఎక్కడ విచ్ఛిన్నం జరుగుతుంది? లింపు ద్రవం. ఓకేనండి. మరి డబ్ల్యూబీసీని మళ్ళీ ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, తెల్ల రక్త కణాలని తెల్ల రక్త కణాన్ని పరిశీలిస్తే కేంద్రకం ఉంటుంది కదండి. ఆ కేంద్రకం చుట్టూ ఏముంటుంది? జీవ పదార్థం. ఆ జీవ పదార్థంలో ఉండే కణికలు బట్టి 2 రకాలండి. ఆ కణికల్ని గ్రాన్యూల్స్ అంటాం. ఆ గ్రాన్యూల్లో మొదటిది ఏంటంటే గ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ అగ్రాన్యులోసైట్. గ్రాన్యులోసైట్స్ అంటే కేంద్రకం చుట్టూ ఉండే జీవ పదార్థంలో రేణువులు ఉంటే గ్రాన్యులోసైట్స్ అంటాం. కేంద్రకం చుట్టూ ఉండే జీవ పదార్థంలో రేణువులు లేకపోతే దాన్ని ఏమంటారంటే అగ్రాన్యులోసైట్ అంటాం. మరి గ్రాన్యులోసైట్స్ ఎన్ని రకాలంటే మళ్ళీ 3 రకాలు. ఎసిడోఫిల్స్, నెక్స్ట్ బేసోఫిల్స్, నెక్స్ట్ న్యూట్రోఫిల్స్. ఓకేనండి. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎసిడో అంటే ఆమ్లాలతో దీంతో చర్య జరిపించినప్పుడు ఒక రంజకాన్ని, అంటే ఆమ్లాలతో చర్య జరిపించినప్పుడు రంగునిస్తాయి అన్నమాట. బేసో అంటే స్కారాలతో ఇచ్చేసినప్పుడు రంగునిస్తుంది. రెండింటికి తటస్థంగా ఉండేది న్యూట్రోఫిల్స్. ఓకేనా. ఆమ్ల రంజకాలతో రంగునిచ్చేది ఎసిడోఫిల్స్, స్కార రంజకాలతో రంగునిచ్చేది బేసోఫిల్స్. రెండింటికి తటస్థంగా ఉండేది న్యూట్రోఫిల్స్. మరి ఎసిడోఫిల్స్ని ఏంటి దీని పరిస్థితి అనేది దీని గురించి తెలుసుకుందాం తర్వాత. మరి బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు అగ్రాన్యులోసైట్స్ అంటే ఏంటి? కేంద్రకం చుట్టూ ఉండే జీవ పదార్థంలో రేణువులు లేకపోతే వాటిని అగ్రాన్యులోసైట్స్ అంటాం. ఇవి మళ్ళీ ఎన్ని రకాలంటే 2 రకాలండి. ఒకటోది లింపోసైట్, ఎలాగైనా చెప్పచ్చు. 2 మోనోసైట్. లింపోసైట్, మోనోసైట్స్. ఎసిడోఫిల్స్ గురించి ఫస్ట్ గ్రాన్యులోసైట్స్ ఎన్ని రకాలండి? ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. మరి అగ్రాన్యులోసైట్స్ లింపోసైట్, మోనోసైట్. అగ్రాన్యులోసైట్స్ అంటే ఏమన్నామండి? కేంద్రకం చుట్టూ ఉండే జీవ పదార్థంలో రేణువులు లేకపోతే వాటిని అగ్రాన్యులోసైట్స్ అంటాం. మరి ఎసిడోఫిల్స్ మొత్తం ల్యూకోసైట్లు తీసుకుంటే ఎసిడోఫిల్స్ 28% అండి. ఓవరాల్ చూసుకుంటే మొత్తం తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉందండి? ల్యూకోసైట్స్ తీసుకుంటే 28% ఉంది. మరి ఇది ఎలర్జీ నుండి మనకు రక్షిస్తాయండి. ఎసిడోఫిల్స్ అనేవి ఎలర్జీ వంటి ప్రతిచర్యల నుంచి మనకి రక్షిస్తాయి. ఎలర్జీ వంటి ప్రతిచర్యల్లో వీటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఎలర్జీ ప్రతిచర్యల్లో వీటి సంఖ్య అనేది పెరుగుతుంది. ఎలర్జీ ప్రతిచర్యల్లో వీటి సంఖ్య అనేది పెరుగుతుంది. మరి బేసోఫిల్స్ని భక్షక కణాలు అంటాం. ఓకేనండి. బేసోఫిల్స్ని భక్షక కణాలు అంటాం. అతి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్త కణాలు ఏవనంటే బేసోఫిల్స్ అండి. 0.4% అండి. అతి తక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఏవేనంటే బేసోఫిల్స్. ఎంత అంటే 0.4%. ఇవి హెపారిన్ని, హిస్టమిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. హెపారిన్, హిస్టమిన్ అనే పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది. హెపారిన్, హిస్టమిన్. హెపారిన్ని, హిస్టమిన్ అనే పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది బేసోఫిల్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ అనేవి తెల్ల రక్త కణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే
తెల్ల రక్త కణాలు ఏవనంటే న్యూట్రోఫిల్స్. దాదాపు 62% ఉంటుందండి. ఎంత శాతం అండి? 62%. మరి వీటి యొక్క లంబికలను పరిశీలించడం. ఎసిడోఫిల్స్ యొక్క లోబ్స్ ఎలా ఉంటాయి, బేసోఫిల్స్ యొక్క లోబ్స్ ఎలా ఉంటాయి, న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్ యొక్క లంబికలను పరిశీలిస్తే ఎసిడోఫిల్స్ని ఇలా అబ్జర్వ్ చేస్తే ఇలా 2 లంబికలను కలిగి ఉంటుంది. 1, 2, 2 లోబ్స్. మరి దీని చుట్టూ ఏముండాలండి? గ్రాన్యూల్స్ ఉంటాయి. గ్రాన్యూల్స్ అంటే రేణువులు. రేణువులు ఉంటే అది ఏమవుతుంది? గ్రాన్యులోసైట్స్. ఇది ఎసిడోఫిల్స్. మరి బేసోఫిల్స్ని పరిశీలిస్తే దీని యొక్క కేంద్రకం ఎస్ ఆకారం ఉంటుంది. ఏ ఆకారం అండి? ఎస్ ఆకారం. దీని చుట్టూ ఏముంటుంది? ఇదొక లోబు, ఇదొక లోబు అండి. దీని చుట్టూ ఏముండాలి? గ్రాన్యూల్స్ ఉండాలి. కాబట్టి ఇది గ్రాన్యులోసైట్. మరి న్యూట్రోఫిల్స్ తీసుకుంటే న్యూట్రోఫిల్స్ని కేంద్రకం పరిశీలిస్తే 2 నుంచి 5 లంబికలు కలిగి ఉంటుందండి. ఎన్ని లంబికలు అంటే 2 నుంచి 5 లంబికలు. 1, 2, 3, 4. 2 నుంచి 5 లంబికలు కలిగి ఉంటే దాన్ని న్యూట్రోఫిల్స్. 2 లోబ్స్. ఇది 2 లోబులు కలిగి ఉంటుంది. ఇది 2 లోబులు కలిగి ఉండి ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది 2 నుంచి అనేక లంబికలు. మొత్తాన్ని పరిశీలిస్తే 28% తెల్ల రక్త కణాల్లో 28% ఏముంటాయంటే ఎసిడోఫిల్స్. మరి 0.4% అంటే అతి తక్కువ పర్సెంటేజ్ ఉండేవి ఏమనంటే బేసోఫిల్స్. మరి 62% ఏముంటాయంటే న్యూట్రోఫిల్స్. అంటే అతి ఎక్కువ సంఖ్యలో ఉండేవి న్యూట్రోఫిల్స్. మరి బ్యాక్టీరియా నుంచి మనకు రక్షించేది ఏదేనంటే న్యూట్రోఫిల్ అండి. అందుకే బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వీటి యొక్క జీవ పదార్థంలో, న్యూట్రోఫిల్స్ యొక్క జీవ పదార్థంలో బ్యాక్టీరియా సంహరణ జరుగుతుంది. ఓకేనండి. అందుకే బ్యాక్టీరియా నుంచి రక్షించే మొదటి రక్త కణం ఏదనంటే న్యూట్రోఫిల్స్. ఓకేనండి. న్యూట్రోఫిల్స్ యొక్క జీవ పదార్థంలో బ్యాక్టీరియా అనేది సంహరణ జరుగుతుంది. అందుకే జనరల్గా న్యూట్రోఫిల్స్ని ఏమంటామంటే శరీరం యొక్క సూక్ష్మ రక్షక బొట్టులు, మైక్రో పోలీస్మెన్ ఆఫ్ WBC ఏదనంటే న్యూట్రోఫిల్స్ అండి. వీటి యొక్క జీవ పదార్థంలో బ్యాక్టీరియా సంహరణ జరుగుతుందండి. వీటికి సూక్ష్మ రక్షక బొట్టులు అంటాం. మైక్రో పోలీస్మెన్ ఆఫ్ WBC అని దేన్ని అంటామంటే న్యూట్రోఫిల్స్ని అంటాం. నెక్స్ట్ ఏంటండి? ఎగ్రాన్యులోసైట్స్. ఎగ్రాన్యులోసైట్స్ మొదటిది లింపోసైట్. లింపోసైట్ యొక్క కేంద్రం ఎలా ఉంటుందంటే రౌండ్ షేప్ అండి. రౌండ్ షేప్, గుండ్రటి ఆకారంలో లింపోసైట్స్ ఉంటుందన్నమాట. ఇది రౌండ్ షేప్ ఉందా లేదా? మరి దీని చుట్టూ ఏముండవండి? గ్రాన్యూల్స్ ఉండవు. గ్రాన్యూల్స్ ఉండకపోతే ఏమన్నాం? ఎగ్రాన్యులోసైట్ అన్నాం. మరి లింపోసైట్ ఏం చేస్తుందంటే, మరి తెల్ల రక్త కణాల్లో మనం చెప్పుకున్నప్పుడు ఈ లింపోసైట్ మళ్ళీ 2 రకాలండి. టీ లింపోసైట్, బి లింపోసైట్. ఓకే, ఏంటంటే టీ లింపోసైట్, బి లింపోసైట్. మరి టీ లింపోసైట్, బి లింపోసైట్ గురించి నేర్చుకునేటప్పుడు మనం కొంత కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్లో మనం చెప్పుకున్నాం, వ్యాధిని కలిగించే జీవిని ఏమన్నాం? వ్యాధి జనకం. ఓకేనండి. డిసీజ్ ప్యాథోజన్. మరి వ్యాధి జనకం శరీరంలో ప్రవేశించిన తర్వాత ప్రవేశాన్ని ఏమన్నాం? ఇన్ఫెక్షన్ అన్నాం, వ్యాధి సంక్రమణ అన్నాం. ఈ వ్యాధి జనకం శరీరంలో ఎంటర్ అయిన తర్వాత వాటి మీద కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్నే ఏమని పిలుస్తామంటే ప్రతిజనకాలని పిలుస్తామంటే. ఆ ప్రతిజనకాలని గుర్తించేది ఏదేనంటే టీ లింపోసైట్. ఏంటంటే టీ లింపోసైట్. ఆ ప్రతిజనకాలను గుర్తించేది ఏదండి? టీ లింపోసైట్. ఓకేనా? ఆ ప్రతిజనకాన్ని గుర్తించేది ఏదండి? టీ లింపోసైట్. మరి ఏ ప్రతిజనకానికి సంబంధించిన ప్రతిరక్షకాలు, దానికి సంబంధించిన ప్రతిరక్షకాలు వదలలేవు. మలేరియా సంబంధించిన ప్రతిజనకం వచ్చిందనుకో బాడీలోకి, దానికి సంబంధించిన యాంటీబాడీని మాత్రమే విడుదల చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ సంబంధించిన వ్యాధి జనకం బాడీలో ఎంటర్ అయిందనుకో, దానికి సంబంధించిన ప్రతిరక్షకాన్ని విడుదల చేయాలి. ఆ ప్రతిజనకాలని గుర్తించేది ఎవరండి? టీ లింపోసైట్. ఓకే, ఆ ప్రతిజనకాలకి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేది మాత్రం ఎవరండి?
బి లింపోసైట్. ప్రతిరక్షలు ఏంటి, వ్యాధి జనకం మీద ఉండే ప్రోటీన్లను గుర్తించి ఆ ప్రతిజనకాలను గుర్తించేది ఎవరండి, టీ లింపోసైట్. దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేది బి లింపోసైట్. ఓకే, టీ లింపోసైటు ప్రతిరక్షకాలని ప్రతిజనకాలను గుర్తిస్తుంది, దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేది బి లింపోసైట్. టీ లింపోసైట్, బి లింపోసైట్. మరి ఎయిడ్స్ acquired immunodeficiency syndrome. acquired immunodeficiency syndrome. acquired అంటే ఆర్జితమైన, డెఫిషియన్సీ అంటే వ్యాధి నిరోధక. acquired అంటే ఏంటండి, ఆర్జితమైన. ఇమ్యూన్ అంటే వ్యాధి నిరోధక శక్తి, డెఫిషియన్సీ అంటే లోపం, సిండ్రోమ్ అంటే కొన్ని వ్యాధుల సమూహం. మరి దీనికి కారణమైన వైరస్ ఏంటండి, హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఈ బి లింపోసైట్స్ ఉంటాయి కదండి, ఆ బి లింపోసైట్స్ మీద ప్రధానంగా దాడి చేస్తుంది. దానివల్ల బి లింపోసైట్స్, టీ లింపోసైట్స్ నాశనం అయిపోయాయి అనుకోండి, శరీరంలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయా, ఉత్పత్తి అవ్వవు. ఉత్పత్తి అవునప్పుడు వ్యాధి నిరోధక శక్తి ఉంటుందా, ఉండదు. అందుకే హెచ్ఐవి ఏమన్నాం, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, మానవుని వ్యాధి నిరోధక శక్తిని లోపింపజేసే వైరస్ అని అర్థం హెచ్ఐవి అని అంటే. అందుకే ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు ఏవనంటే లింపోసైట్ అంటాం. తెల్ల రక్త కణాలు అతిపెద్ద రక్త కణం ఏదనంటే మోనోసైట్ అండి, అతి చిన్న రక్త కణం లింపోసైట్. ఓకేనండి. లింపోసైట్ ఓకేనా? ఓకే, వెయిట్ లాస్ట్ ఉండిపోయింది. మోనోసైట్. మోనోసైట్ అంటే ఏంటి? మోనోసైట్ యొక్క కేంద్రకం ఆకారం కిడ్నీ షేప్. ఓకే, తెల్ల రక్త కణాల్లో అతిపెద్ద రక్త కణం మోనోసైట్ అండి. తెల్ల రక్త కణాల్లో అతిపెద్ద రక్త కణం మోనోసైట్. మోనోసైట్ వల్ల ఉపయోగం ఏంటంటే యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. ఆ ఫైట్ చేసినప్పుడు కొన్ని వ్యర్థ రేణువులు ఏర్పడతాయి. ఆ వ్యర్థ రేణువుల్ని బయట పంపించడంలోనూ, అలాగే ఇవి భక్షక కణాలు కూడా పనిచేస్తాయి. అంటే శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి ప్రధానంగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఫైట్ అయినప్పుడు కొన్ని వ్యర్థ రేణువులు ఏర్పడతాయి. ఆ వ్యర్థ రేణువుల్ని బయట పంపించడానికి ఉపయోగపడేది ఏదంటే మోనోసైట్. అందుకే మోనోసైట్ని ఏమంటాం అంటే శరీరం యొక్క పారిశుద్ధ్య కార్మికులు అని అంటాం. ఓకేనండి, శరీరం యొక్క పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారంటే మోనోసైట్స్ అంటాం. స్కావెంజర్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ అని దేన్ని అంటాం అంటే మోనోసైట్ని అంటాం.